ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలందరిలో చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే దేవుడు నా ఆపదల్లో సహాయపడాలి. మనందరికీ ఉన్నటువంటి వాంఛ ఏంటంటే దేవుడు నా ఆపత్కాలంలో నన్ను ఆదుకోవాలి, లేవనెత్తాలి, సహాయపడాలి అని అందరికీ ఆలోచన ఉంటుంది. మంచిదే. అయితే దేవుడు ఎవరి ఆపత్కాలంలో సహాయపడతాడు, ఎవరి ఆపదల్లో త్వరగా దేవుడు స్పందిస్తాడు అని అంటే ఒక అద్భుతమైనటువంటి గుణం మనం కలిగి ఉంటే దేవుడు త్వరగా ఆపదల్లో ఆపత్కాలంలో ఆదుకుంటాడంట. ఏంటా గుణం? కీర్తన 41వ అధ్యాయం 1వ వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. నీ జీవితంలో మంచి ఆత్మీయ స్థితి, లోకరీతిగా మంచి ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నావు, మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే బీదల పట్ల నీకు ఆలోచన ఉందా? నీ చుట్టూ ఉన్న బీదలకు సహాయపడాలని ఏ రోజైనా ఆలోచన వచ్చిందా? నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఉన్న బీదలని ఏదో ఒక విధంగా సహాయపడి ఆదుకోవాలని ఆలోచన వచ్చిందా? నువ్వు చదువుతున్న ప్రాంతంలో ఉన్న బీదలకు ఏదో రకంగా నీకు చేతనైన విధానంలో సహాయపడాలనే తలంపు నీకు వచ్చిందా? ఒకవేళ బీదల పట్ల ఆలోచన, బీదలకు సహాయపడాలన్నటువంటి ఆసక్తి నీకు లేకపోతే దేవుడు నీ ఆపత్కాలంలో నిన్ను తప్పించలేడు. నీ ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పించి ఆదుకోవాలి, విమోచించాలి అని అంటే నీ చుట్టూ ఉన్న బీదలను ఏదో ఒక విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, నీ చేతనైన కొలది వారిని ఆదుకోవడం నేర్చుకో, కటాక్షించడం నేర్చుకో. అప్పుడు నువ్వు ధన్యుడువు. అంత మాత్రం కాదు, దేవుడు నీ ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఆదుకుంటాడు. ఈరోజు మొదలుకొని బీదలను ప్రేమించేవారిగా, ఒకవేళ బీదలను ప్రేమిస్తూ ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లక్షణం లేకుంటే, ఆ గుణము మనలో కలిగి ఉండకపోతే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇక మీదట ప్రభువా బీదల్ని కటాక్షించే మనస్సు నాకు దయచే ప్రభువా అని ప్రార్థిద్దాం. దేవుడు ఆ గుణాన్ని మనకిస్తాడు. అంత మాత్రం కాదు, మన ఆపత్కాలంలో ఆయన మనల్ని తప్పిస్తాడు. అటు కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. బీదలను కటాక్షించే మనస్సుని ప్రియబిడ్డలకు దయచేయండి. ఇంతవరకు ఎవరైతే సహాయపడ్డారో వారిని దీవించండి. సహాయపడని వారిని సహాయపడాలి అన్న మనస్సును దయచేయండి. అట్లు బీదలకు సహాయపడి వారిని కటాక్షించి ధన్యకరమైన జీవితంలో ప్రభు మేము ప్రవేశించడం మాత్రం కాకుండా మా ఆపదల నుండి, మా ఆపత్కాలములో మమ్మల్ని తప్పించి రక్షిస్తావని ఈరోజు మాట్లాడినందుకు స్తోత్రం. అట్లు మేము బీదలని కటాక్షించే వారంగా ఉండి మా ఆపత్కాలములో నీ చేత సహాయం పొందుకునే వారుగా మమ్మల్ని లోకంలో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.